ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు రాబోతున్నారు. ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు క్యాట్ కేటాయించింది. ఈ మేరకు అధికార ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం ఏపీ, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, కాటా, రోనాల్డ్ రోసో, వాకటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి ఏపీలో నిధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆమ్రపాలి, కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు రాబోతున్నారు. ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు క్యాట్ కేటాయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం ఏపీ, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి ఏపీలో నిధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆమ్రపాలి, కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, తెలంగాణకు మళ్ళీ ఆమ్రపాలి ఐఏఎస్ రాబోతున్నారని ఇప్పుడు చెప్పాలి. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్ లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణ క్యాడర్ కు కేటాయిస్తూ కూడా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిఓపిటి ఉత్తర్వులతో 4 నెలల కిందట ఆమె ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే. తనను తెలంగాణ కేటాయించాలని క్యాట్ లో పిటిషన్ కూడా వేశారు. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే గతంలో కూడా మనం అందరికీ తెలిసిందే, పలువురు ఐఏఎస్ అధికారులను కూడా, అంటే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన అధికారులను కూడా ఇమ్మీడియట్ గా వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా తమకు తెలంగాణకి కేటాయించాలని పలు అభ్యంతరాలను కూడా గతంలో క్యాట్ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, కాటా, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, అలాగే వాణిప్రసాద్, ప్రశాంతి ఐఏఎస్ ఏపీలో విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలి ఐఏఎస్ ని కూడా తెలంగాణకు కేటాయించడం కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలంగాణలో ఆమ్రపాలి, కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కూడా పనిచేశారు. అయితే ఇంతకు ముందు తెలంగాణలో పనిచేసి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి మళ్లీ తెలంగాణ క్యాడర్ కు కూడా కేటాయించడము. ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని కూడా ఆమ్రపాలి కేటాయించింది. 4 నెలల క్రితం ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటికి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సిఐడి ఈ మేరకు
ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అమ్రపాలి బదిలీ అధికారికంగా కూడా ఖరారైంది. ఆమెను అక్టోబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి పంపిన విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తమను తెలంగాణకి కేటాయించాలని పలువురు అభ్యంతరాలను కూడా తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ముందుగా అనుకున్నట్టు అమ్రపాలి ఐఏఎస్, అలాగే రొనాల్డ్ రోజ్, బాకాటి కరుణ, వాణి ప్రశాంతి ఏపీలో రిపోర్ట్ చేశారు. అయితే యాక్చువల్గా 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను 2 రాష్ట్రాలు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిఓపిటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కేటాయింపుల సమయంలో అనేక మంది అధికారులు తాము కోరుకున్న రాష్ట్ర క్యాడర్ లోనే తమను ఉంచాలని కూడా అభ్యర్థించారు. కొందరు సొంత ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వగా మరికొందరు పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి కూడా కోరుకున్నారు. ఆమ్రపాలి కాటా ఐఏఎస్ 2010 బ్యాచ్ ఆమె 2010 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని. ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అయితే ఆమె తెలంగాణ క్యాడర్ లోనే కొనసాగాలని కూడా కోరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివసిస్తుండడం వల్లే ఇక్కడే పనిచేయాలని కూడా ఆమె అభ్యర్థించారు. తెలంగాణ క్యాడర్ కు మార్చాలని కోరుతూ ఆమ్రపాలి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు మరో 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇదే తరహాలో క్యాట్ ని ఆశ్రయించారు. దీనిపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ లో కూడా వాదనలు జరిగాయి. క్యాట్ ఆమె అభ్యర్థులను తిరస్కరిస్తూ ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు తిరిగి వెళ్లాలని కూడా ఆదేశించింది. అక్టోబర్ 2024లో ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ వైస్ చైర్మన్ ఎండీగా నియమితులయ్యారు. తాజాగా మళ్ళీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం కూడా గమనార్హం. ఆమె గతంలో వరంగల్ జిల్లాల విభజన తర్వాత ఆమె వరంగల్ అర్బన్ కి కలెక్టర్ గా కూడా వ్యవహరించారు. మంచి సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిగా కూడా పేరొందారు అమ్రపాలి ఐఏఎస్. అలాగే యంగ్ అండ్ డైనమిక్ గా ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటూ ఆమె పనిచేస్తారనేది కూడా ఆమెకి పలువురు ప్రశంసించారు. దీంతో పాటు ఆమె వరంగల్లో ఎప్పుడైతే వరంగల్ అర్బన్ కలెక్టర్ గా వ్యవహరించారో ఆమె ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి చాలా మంది అక్కడ కలెక్టరేట్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు కూడా కంటతడి పెట్టారు. ఎందుకంటే ఒక మంచి అధికారితో తమకు ఒక అనుబంధం ఏర్పడింది, మళ్ళీ ఇలాంటి అధికారులను చూస్తాము అంటూ కూడా చాలా మంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. సో ఆమె జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా ఆమె తనదైన మార్పు కూడా వేశారని చెప్పాలి. తెలంగాణ అంటే హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసినప్పుడు ఉదయాన్నే ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లడము, అలాగే గార్బేజ్ గురించి కూడా ఆమె రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.